దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన ఆరాధన దినము, ఆశీర్వాదకరమైన యొక్క సహవాసంలో ప్రభు మనల్ని నడిపించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అనేక కార్యముల్లో మనం పాల్పొందుచున్నాము, అనేక విషయాల్లో మనం ఆలోచన చేయుచున్నాము, అనేక సందర్భాల్లోనూ పురస్కరించుకుని మనం పాల్పొందుతున్న వారు ఉన్నాం. అలాగే ఈ దినమును కూడా ఆధ్యాత్మికమైన జీవితం నిమిత్తమై వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైన నిర్ణయము, దేవుని నిర్ణయములో మనం ఆయన సహవాసానికి చేరి వచ్చున్నాం. అందుకని అనేక సందర్భాల్లో వాక్యపు ధ్యానంకి వెళ్ళినప్పుడు మనకి ఇవ్వబడుతున్న అవకాశములో దేని మనం కలిగి ఉండవలసి ఉన్నదో దాన్ని పోగొట్టుకుంటున్నామేమో అనే ఆలోచన చేత మనము ఆ వాక్యపు ధ్యానంలోకి మనం వెళ్ళాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఇదేన ఉపయోగ పాఠంలో దీన్ని మనం ఆలోచన చేసుకుందాం. 6, 7, 8, 9 వచనాలు మనం చూద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు, ఆయన సమీపంగా ఉండు యొక్క సమయమందు ఆయనను వేడుకొనుడి అనగా ఆయన సహవాసంలోకి రావాల్సిన వారమై ఉన్నాము, ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇక 7వది, భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు అనగా ఈ దుష్టులను భక్తిహీనులను యెహోవా వైపు తిరిగినడలా ఆయన సృష్టికర్త అయిన దేవుడు వారి యందు జాలి పడతాడు. వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించు దేవుడై ఉన్నాడు. ఇకపోతే ఆయన స్వయంగా మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్న మాట 8వ వచనం. ఏమంటాడు ఆయన? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇది యెహోవా, అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్స్ ఎ రిమైండర్ ఫ్రమ్ అవర్ క్రియేటర్. ఆయన మనలను స్పష్టంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇవ్వచున్న యొక్క మాట యెహోవా వాక్. ఆయన తలంపులు మనలాగా, మన ఊహలు ఆయనలాగా ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. కనుకనే ఆయన క్షమించువాడై ఉన్నాడు, మనం ఆదరింపబడుచున్న వారుగా ఉన్నాం. ఈ రెండింటి యొక్క వివరణలో చివరిగా మనం 9వ వచనం చూద్దాం. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత డిఫరెన్స్ చూడండి. మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క నడవడి, మానవుని యొక్క నడక, మార్గములు ఏర్పాటు చేసుకునే విధానం ఏదైనప్పటికీ కూడా ఎంత తేడాగా ఉన్నాయంటే కాస్త కోస్త అలాగ మామూలుగా ఉన్నట్లుగా లేదు. వాటి వివరణ గమనించి చూసినట్లయితే ఏ విధంగానూ కూడా పోలిక లేదు. అటువంటి యొక్క ఎందుకు పనికిరాని తలంపుల్లో ఉంటున్న జీవితం మానవునిది. ఆశీర్వాదమును ఆత్మీయతను అనుగ్రహించే తలంపు దేవునిది. అందుకే ఆయన యందు నిలిచి ఉండి జీవించుచున్న యొక్క విధానములో శ్రేష్టత, ఆశీర్వాదమును, ఆత్మీయతను కనపరచబడిన యొక్క విషయాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఇక్కడ రాయబడిన యొక్క విషయాలు ఏంటంటే ఈ అనుభవంలో రావడానికి లేక ఈ అనుభవంలో జీవించడానికి ఆయన దొరుకు కాలమందు, ఆయన దొరుకుతున్న యొక్క కాలములందు మనము నిర్వీర్యం చేస్తున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయనను ప్రకటించుచున్న యొక్క సమయాన్ని మనము ఏ విధంగానూ కూడా శ్రద్ధ వహించున్న వారుగా లేమేమో.
ఆయనను చూడవలసిన యొక్క సందర్భంలో మనం చూడుచున్న వారంగా లేమేమో. ఆయన సన్నిధిలో అనేక విషయాలు అడుగుతున్న వారంగా బహుశా కనపరచవచ్చు. ఆయన యొక్క సన్నిధిలో ఆయన తిరిగి మనకు జవాబిస్తున్నాడు అనేక తలంపులో ఉంటూ జీవించిన వారుగా ఉండవచ్చు. ఆయన సహవాసములో మేము ఉంటున్నాము కదా అని ఆలోచన మేరకు ఉంటున్న వారుగా ఉండవచ్చు. ఈ యొక్క చదివిన ఈ కొన్ని వచనాల్లోనూ చాలా శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకున్నాం. ఆఖరికి ఆయన మార్గములోను ఆయన తలంపులోనికి వెళ్ళాలని ఇష్టపడుచున్న భక్తిహీనులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో వారిని బహుగా క్షమించు దేవుడు అని చూసాం. అందుకే ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు పూర్వం కొన్ని సంగతులు మనం బైబిల్లో నుండి నేర్చుకున్నాం. అనేక సందర్భాల్లో అనేక సార్లు జ్ఞాపకం కూడా చేసుకుంటుంటాం. దీని యొక్క ఉద్దేశం మనం ఇప్పుడు క్రొత్తగా ఆలోచన చేసినట్టు కాదు. ఎప్పుడో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించిన తర్వాత ఆయనతో పాటు ఉంటున్న యొక్క వ్యక్తులు, శిష్యుల యొక్క ఆలోచన గమనించి వచ్చినప్పుడు వారి ఆలోచన ఈ లోకం వైపు, ఈ భయం వైపు, ఈ అనుమానం వైపే ఉండింది. అందుకే ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటిదంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు పేతురు యొక్క సంభాషణ ఒకసారి చూద్దామా. ఇక్కడ పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయన అడిగాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయితే 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాను. అయితే ఇక్కడ చూడండి, ఒకటి ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరిలో ధైర్యం చేసి పేతురు ఒక్కడే అడిగాడు. ఏమని? అది నీవైతే నిజంగా నాకు సెలవి ప్రభువా, నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడిచేలాగా అనుమతి అన్నప్పుడు ఏమీ కూడాను సందేహింపకుండా అడిగిన దాన్ని బట్టి కమాన్ ఓకే రా అన్నాడు. పేతురుతో చెప్పాడు. చెప్తున్నప్పుడు పేతురు తన హృదయంలో వెంటనే ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు కనుక, ఆయనతో ఉన్న ఇక శిష్యుల్లో ఒక ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఉన్నాడు కనుక ఆయన మనసులో ఒకటి అనుకోవాలి. ఇది మనిషిని ఆలోచన చెప్పున అసాధ్యమైన యొక్క స్థితిని కలిగి ఉన్న యొక్క పరిస్థితుల్లో ఆయన తిరిగి నాకు సెలవిచ్చి రమ్మన్నాడు అని అంటే, నన్ను ప్రోత్సహిస్తున్నాడు అంటే, నాకు చేతగానిది తిరిగి ఆయన చేయమంటున్నాడు అంటే, ఆ మాట జ్ఞాపకం చేసుకోలేదు. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను ప్రభువా అని ప్రాధాయపడాలి. నాకైతే చేత సమస్తము చేయగలను, అలాగే నీళ్ళ మీద కూడా నడవగలను అని విశ్వాసమును ధైర్యం కలిగి ప్రభు సెలవిచ్చాడు కదా, కమాన్ రమ్మని. అలా కృతజ్ఞత కలిగి ముందుకెళ్తే బాగుండేది. కానీ ఏమైందంట, కానీ గాలిని చూచి భయపడి మునగసాగా. గాలిని చూచి అలలు లేచిపోతున్నాయి. అక్కడ భయంకరమైన గాలి, వాటిని చూస్తున్నాడు. అప్పుడు వారికి ఎవరు చూశాడు? యేసు ప్రభు చూశాడు. ఇగో నేను నడిచి వస్తున్నాను అన్నప్పుడు ఆయన దొరికి కాలంలో నాకు దొరికాడు అన్న సంగతి మర్చిపోయాడు. రమ్మని పిలిచాడు, ఆయన పిలిచాడు కనుక నేను ధైర్యం వహించి నన్ను ధైర్యపరిచి నడిపిస్తున్నవాడు ఆయన అనే సంగతి మర్చిపోయాడు. ఈలోపు అటు నుండి అతను చూపు మళ్లించి ఈ అలల పైన గాలి పైన అతను చూడటం మొదలుపెట్టాడు. ఏమైందంట? భయం పుట్టుకొచ్చింది. ఈ సముద్రము, ఈ అలలు అన్నది ప్రతి విధమైన సైతాను శోధనకి అవి సాదృశ్యంగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ఇక ప్రతి విధమైన ఇక అలజడికి, లోకంలో ఉన్న సమస్త విధమైన సమస్యలకును సాదృశ్యంగా ఉంటాయి. ఈ అలజడిలు ఈ సముద్రపు యొక్క అలల వలె, గాలి వలె మనకు చెలరేగుతున్నప్పుడు భయం పుట్టిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భయాన్ని సమస్తం అణిచివేసే యేసుని చూడడం మానేసి అంతవరకు ఆయన చూశాడు, కానీ వీటిని చూసి భయపడ్డాడు.
ఏంటి? ఇటువంటి ఒక తుఫాను, అలజడి, ఆ కెరటాలు అవన్నిటిని చూసేటప్పటికి అతనికి ఒక విధమైన భయం వచ్చింది. నిస్సహాయకుడు అయిపోయాడు. నేను యేసు ప్రభుతో ఉన్నాను, ఆయన సెలవిచ్చాడు కాబట్టి నా యొక్క జీవితంలో ఒకటి కోల్పోయాను నేను. ఏంటిది? ఆయన యందు కలిగి నిశ్చయంగా ఆయనకి తిరిగి చూపించవలసిన విశ్వాసాన్ని కోల్పోయాను. అందుకే యేసుప్రభు ఏమంటాడు కింద? అల్ప విశ్వాసి అంటాడు ఆయన. అతను భయపడ్డాడు కనుక జీవితం మునగసాగిందని ఉంచివేస్తాడు. ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా మనం మునిగిపోతానికి కారణం ఏంటంటే ఇలాంటి యొక్క అలజడి, ఇలాంటి యొక్క భయంకరమైన పరిస్థితులు. ఆ భయంకరమైన పరిస్థితుల యొక్క స్థితిని మనం ఆలోచన చేయడం వలన మనకు అనుగ్రహించిన యొక్క బలమును, ధైర్యమును, విశ్వాసాన్ని ఆయన యందు మనం కోల్పోతున్న వారు ఉన్నాం కనుక నిస్సందేహంగా మనం మునిగిపోతున్న వారు ఉంటాం. ఆ మునిగిపోతున్న దాన్ని బట్టి ఆయన దొరుకు కాలంలో మనం ఆయన విడిచిపెడుతున్నాం. ఆయన తలంపుల్లో ప్రవేశించలేకపోతున్నాం. ఆయన మార్గములో నడవలేకపోతున్నాం. ఆయన చేత క్షమాపణ పొందుతూ తిరిగి కనికరింపబడుచున్న వారుగా ఉండలేకపోతున్నాం. ఎంత విచారకరం. కాబట్టి మన ఊహ, మన ఆలోచన దేని మన హృదయంలో సృష్టించుకుంటున్నామో అది మనకు కల్లారా చూచుచ్చు దాంట్లో ప్రవేశించి నశించున్న వారుగా ఉన్నాం. యోబు 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యోబు 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నా జీవితంకి వచ్చింది, అదే నాకు సంభవించింది. భయం. ఈ పేతురు ఇప్పుడు ఏ అలలను చూసి భయపడ్డాడో, ఏది ఎలా సంభవిస్తుందో అనే హృదయంలో భయం తెచ్చుకున్నాడో అదే ఆయన అనుభవిస్తున్నాడు. అభయం ఇచ్చిన యేసును మర్చిపోయాడు. రమ్మని పిలిచిన ఆయనను మర్చిపోయాడు. ఆ విపత్తులను, శోధనను చూసి ఏమవుతుందో అని భయపడ్డాడో అదే అక్కడ జరుగుతుంది. ఇదే ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. దాన్ని మర్చిన వారు ఉన్నాం. ఆయన సమీపంలో ఉంటున్నప్పుడు, ఆయనని వేడుకోలేని ఒక పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఈ బలహీనతలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బలహీనతలు చోటు చేసుకుంటాయో ఒక విధమైన బాధ, కష్టం వస్తుంటుంది. ఏ గృహములో దేవుని ప్రభావం, దేవుని యొక్క సన్నిధి ఉన్నదే అని అనుకోమో అక్కడ భయము. ఏ గృహములో దేవుని యొక్క శక్తి, దాని ప్రభావం వారి జీవితాల్లో, వారి ప్రార్థన జీవితాలు బట్టి ఉన్నది అని అనుకోరో అక్కడ కీడు సంభవిస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ కీడును అధిగమించే దేవుని సన్నిధిని వారు ఆశ్రయించారన్న సంగతిని మర్చిపోతారో ఆ కీడును చూసి భయపడుతుంటారు. ఎగ్జాక్ట్లీ ఆ ప్రకారంగానే యేసుప్రభు వారి ఈ లోకంలో ఉంటున్న సందర్భంలో ఒక గృహంలో ఒక మరణం జరిగింది. ఆ చిన్నది చనిపోయిన యొక్క విషయానికి వచ్చినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 50-55 వచనాల్లోనూ రాయబడిన ఒక మాట యేసుప్రభు వారు చెప్తున్నాడు, మీరు ఏడవద్దు, భయపడొద్దు, ఆమె చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది, నమ్మకం మాత్రముంచుడి అన్నాడు. నమ్మకం మాత్రముంచుడి. కానీ అక్కడ భయపడుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకనంటే ఆయన తన యొక్క వాక్కును తిరిగి తెలియపరిచినప్పటికీ కూడా
ఆ స్పర్శ జ్ఞానం లేని దాన్ని బట్టి ఇతరులు అపహాసం చేస్తున్నప్పటికీ కూడాను చనిపోయిన ఆమెను ఇతడు ఏదో బ్రతికున్నదని చెప్తున్నాడు చూడండి రా అని ఊరు వాడ ఒకటై మాట్లాడుతున్నప్పటికీ కూడా యేసుప్రభు వారి కుటుంబాన్ని ఓదార్స్తున్నాడు. నో, షీఈ్ ఎ ఫాస్ట్ అస్లీప్. ఆమె నిద్రపోతుంది, చనిపోలేదండి. ఎప్పుడైతే లేపాడో, లేపి ఆమెకు భోజనం పెట్టమని చెప్పాడో, ఆమె ఆహారం తిన్నదో, దెన్ అందరూ కూడా వారి యొక్క మనస్సులో ఏ ఊహించారో ఆ ఊహకు వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది, ఇదేమైందని. అదే దినం మాట్లాడుతున్నాడు. ఇవ్వబడిన ఆ చిన్న ఆ పేరాలో 50 నుండి 55 వచనాలు మనం గమనించి చూసినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ఈ దినము మన గృహాల్లో విశ్వాసం బట్టి చనిపోతున్న వారు ఉన్నామేమో, విశ్వాస క్రియలు బట్టి చనిపోతున్న వారు ఉన్నామేమో, విశ్వాసం నిరూపణ చేసుకోలేని యొక్క అవివేకంలో ఉంటున్నామేమో, ఆయన మనకు సమీపంగా ఉంటున్నప్పుడు మొరపెట్టుకుంటున్న యొక్క అనుభవం లేకుండా ఉంటున్న వారు ఉన్నామేమో, ఆత్మీయమైన స్థితిలో ఆయన మన జీవితంలో ముందు ఉన్నాడన్న సంగతిని మర్చిపోయి ఆయన ఎదుట మృతులైన వారుగా ఉంటున్నామేమో. అది అవమానం ఆయనకి. ఆయనకు మహిమను తీసుకురావాలి అంటే ఆయన యొక్క ఆత్మీయ యొక్క జీవిత యొక్క విధానంలో ఎంత బలంగా జీవించాలో ప్రతి క్రైస్తవ కుటుంబ విధానం మనం తెలుసుకోవాలి. అన్యులు ఆ ప్రకారంగా మాట్లాడతారు, దేవుని ఎరగని వారు ప్రకారంగా మాట్లాడతారు. విశ్వాసులు భౌతికంగా వారు మృతి చెందినప్పటికీ కూడాను పరలోక రాజ్యములు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి కనుక వాళ్ళు ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో సజీవులే. ఆ సజీవుల పట్టణంలో సజీవుడైన దేవునితో నేను ఒక దినమున సాంగత్యము చేయుచున్న ఒక వ్యక్తిని అయి ఉన్నాను అనే ఒక ధైర్యం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నిశ్చయంగా ఈ లోకంలో మనము ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడుచుచున్న వారమైండి ధైర్యమును కలిగిన వారమై ఉంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్న వారుగా ఉంటాం తప్ప మనం మన యొక్క జీవితాన్ని అవమానపరుచుకుంటూ దేవుని అవమానపరచిన రీతిలో ఉండడం ఏంటిది? అది మేల్కొల్పో యొక్క స్థితి, ఆత్మీయ యొక్క స్థితిలో. అందుకే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మన ఆలోచన మనకి విధానపు యొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఎలాంటి యొక్క పరిస్థితులు ఎలాంటి మాట్లాడుకుంటున్నా, ఎలా ఒప్పుకుంటున్నా, ఎలాంటి యొక్క తలంపు కలిగి ఉంటున్న వారు ఉన్నాం. మేము ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని కోరుకుంటూనే ఉన్నాము. కానీ ఈ యొక్క విపత్తులు ఇలాగ మమ్మల్ని శోధిస్తున్నాయి. భయంకరమైన యొక్క శోధనలు ఆ రోజు పేతురుకు వచ్చినవి ఇలాంటివి ఇలాగ చాలా ఉన్నాయి. మమ్మల్ని శోధించి అపవాది మా పక్కనే ఉన్నాడు అంటున్నప్పుడు, పక్కనే ఉన్నాడు అంటున్నప్పుడు వాడు లోబడి ఉంటున్నావా, వాడు వెంబడిస్తున్నావా? వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వాడిని ఎదిరించమంటున్నది. అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు అని రాయబడింది. ఎప్పుడైతే అపవాదిని ఎదిరించే యొక్క స్థితిని కలిగి ఉన్నామో దేవుని యందు ధైర్యం కలిగిన వారు ఉన్నాం. దేవుని యందు ధైర్యం కలిగి ఉండడమే కాకుండా దేవుని ఆజ్ఞకు లోబడి ఆ అపవాది చేయి సమస్త విధమైన పరిస్థితుల్లో మనకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. ఏ అధికారం అది? అపవాదిని శీఘ్రముగా మనం శోధించే అపవాదిని శీఘ్రముగా మన కాళ్ళ కింద తొక్కించే అనుభవం. రోమా 16:20లో రాయబడి, ఆ అపవాదిని ఆ ప్రకారంగా త్రొక్కుతున్నామా, వాడిని చంపివేస్తున్నామా? అపవాది సహవాసంలో ఉంటున్న వారుగా ఉన్నామా? ధైర్యం చెడిన వారుగా ఉంటున్నామా? వాడిని ఎదిరించున్న వాడుగా ఉంటున్నామా? ఏది భయంకరమైన పరిస్థితిలో సంభవిస్తుందో అని ఎదురు చూస్తూ అది వచ్చిన తర్వాత మూలుగుచున్న వారుగా ఉంటున్నామా? ఆ అనుభవం, ఆ ఆధ్యాత్మిక అనుభవంలో ఒక తీర్మానంలో ప్రవేశించిన వారంగా ఉండాలి. దినమున
నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తెలియపరిచే మాటలో నిలిచి ఉండడానికి, ఆ మాటలన్నీ కూడా వాగ్దానాలుగా నాకు ఇచ్చినందున, తెలియపరచబడుతున్న మాటలు తిరిగి కనువిప్పుగా నేను దాన్ని వెంబడించి అనుభవించినట్లుగా ఆ జీవ గ్రంథము, ఆ పరిశుద్ధ గ్రంథము బైబిల్ని నేను తీసుకుని వెళుచు ధ్యానం చేస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ ద బుక్ ఆఫ్ లైఫ్. బైబిల్ని తీసుకుని వెళ్తున్నాను. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. బైబిల్ లేకుండా నేను వెళ్ళడం లేదు. బైబిల్ అంటే ఏంటి తెలుసా? ఇట్స్ ఎ వెపన్, ఆయుధం, దుష్టుని తరిమి కొట్టే ఆయుధం. ఖడ్గం, రెండంచుల వాడిగల ఖడ్గం. జీవం, టు ఫిల్ విత్ ద స్పిరిట్. జీవవాక్యములో ఇందులో ఉన్నాయి. వెలుగు, అంధకారంలో యొక్క బ్రతుకులు వెలిగింపచేసేది. ఇట్స్ అ వే, మార్గం. నీ అంతటి నువ్వు నడవలేవు కానీ అది నడిపించేది. ఇన్ని ఆత్మీయ అనుభవాలు మిళితమై ఉన్న యొక్క పుస్తకము, జీవగ్రంథమైన బైబిల్ లేకుండా మనం గుడికి ఎలాగొస్తాం? వస్తున్నాము అని అంటే ఏ ఆయుధం లేకుండా సిపాయి యుద్ధంలోకి వెళ్తున్నట్టుగానే. కాబట్టి నేను కలిగే వస్తున్నా. ఐఎమ్ విత్ మై వెపన్ టు డిఫీట్ ది ఎనిమీ. నేను ఆయుధాన్ని కలిగి ఉన్నా. పరిశుద్ధ గ్రంథం నాతో ఉన్నది. అది నన్ను నడిపిస్తుంది, అది నాకు చూపిస్తున్నది, అది నన్ను ధైర్యపరుస్తున్నది. వాక్యం అనేక యేసు ప్రభును చూడకుండా సమస్యలను చూసి భయపెట్టింది పేతుర్ని. నన్ను అలా చేస్తుందేమో, కాబట్టి ఆ సమస్యలను చూసి భయపడే వ్యక్తిగా నన్ను ఉండకుండా వాక్యాన్ని చూసి నన్ను ధైర్యపరుచుకున్నట్లుగా, ప్రభు ఈ దినం నాకు ఇచ్చిన వాక్యంలో నేను నిలిచినట్లుగా, వాక్యం చూసినట్లుగా, వాక్యం చెప్తున్న పాస్టర్ గారిని కాదు, వాక్యంను చూస్తున్నట్టుగా, వాక్యపు యొక్క అవగాహన కలిగినట్లుగా, ఆయన దొరుకు కాలంలో నేను ఆయన వేడుకున్నట్లుగా, ఆయన జీవితంలో ఉన్నట్లుగా, నా సమస్యలను, శ్రమలను చూసి వాటిలో నేను అధైర్యంను అనగా ధైర్యమును చెడిన వ్యక్తిగా, నన్ను నేను కృంగిపోతూ మునిగిపోతున్న వ్యక్తిగా కాదు, పైకి లేవనెత్తువాడు నా ఎదుట ఉన్నాడు కనుక ఆయన నేను చూసిన రీతిలో ఉండడానికి ఈ వాక్యం నాకు ఇవ్వబడిందండి. ఎప్పుడైతే మనం ఆ తలంపులో ఉంటామో, ఆ ఆలోచనలో ఉంటామో, ఆయన చూపిస్తున్నాడు ఒక పాఠం. పాత నిబంధన యెషయా ప్రవక్త యొక్క స్థితిలో ప్రభు ఇచ్చిన ప్రతి యొక్క వాక్కు ఏదైతే ఇప్పుడు వరకు చదువుకున్నామో ఈ 4 వచనాల్లో అక్కడ ఇవ్వబడుతున్న యొక్క రీతిలో ప్రభు ఆలోచన మేరకు నేను ఆలోచించకుండా ఉన్నట్లయితే, నీవే తెలియపరిచిన ప్రకారంగా నన్ను క్షమించుము. ఆయన యొక్క కనికరము కొరకు మనము ఉంటున్నవారు ఉండాలి. నువ్వు దొరుకుతున్న యొక్క కాలంలో నాకు కృప కలిగి ఉన్నానని తెలుసుకుంటూ, నీ సన్నిధిలో నా తలంపులు నీ తలంపులు ఒకటే అని ఆలోచన చేసుకోకుండా, నా తలంపులన్నీ నాశనానికి నడిపించేవే, నా తలంపులు ఏవి క్షేమకరమైనవి కాదు, నా తలంపులన్నీ స్వార్థపూరితమైనవే, నా తలంపులు ఇంకొకరిని అసహించుకున్నట్టువే, నా తలంపులు ఏవి కూడాను నేను మహింపరచలేవు కనుక నీ తలంపులు కలిగిన ఆలోచనలు వెళ్ళడానికి నీ వాక్యమును శ్రద్ధగా వినడానికి సహాయం చేయ ప్రభువా. నీ వాక్యమును వినడానికి సహాయం చేయి. అపవాది శోధిస్తూనే ఉంటాడు కానీ వాడి పైన జయమును పొందులాగా నన్ను నడిపిస్తానికి నీ ఆత్మ నాకు ఇస్తున్నప్పుడు, నీ తలంపులు నాకు ఇస్తున్నప్పుడు, నేనెందుకు వాడి వైపు చూడాలి? నేనెందుకు కృంగిపోచున్న వాడిగా ఉండాలి? నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? నన్ను కృంగదీయువాడును మరణానికి అప్పచెప్పువాడు అపవాది వైపు నేను చూడాలా? నన్ను క్షమించువాడును కనికరించి లేవనెత్తువాడి వైపు చూడాలా? దొరికి కాలంలో నేను వేడుకుంటున్నాను ప్రభువా, నీకు నువ్వు నాకు సమీపంగా ఉన్నా నీ వాక్యం తెలియపరుచున్నది కనుక నేను నీకు సమీపంగా ఉంటాను. ఈ అపవాదిని ఎలా ఎదిరించాలో, ఎలా వాడిని నా నుండి పారిపోతాడో నీ వాక్యం సెలవిస్తున్నది కనుక దానికి నేను లోబడి ఈ లోకంలో నీ సమాధానాన్ని కోరుకుంటున్న రీతిలో ఉండడానికి సహాయం చేయ ప్రభు అంటున్నాను.
ధైర్యం ఇచ్చేవాడు, ధైర్యం చేత బలపరచువాడు అంటున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం ఆరాధించుకుంటున్నాం. టైంపాస్ చేయడానికి రావట్లేదు. ఇక్కడ సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం. ఆయన సజీవత్వపు యొక్క స్పర్శ మన జీవితంలో తాకిడిగా ఉండాలని, నడిపించాలని, దానికి లోబడి ఉండాలని, తద్వారా వచ్చే ఆశీర్వాదంలో మనం ఎదిగి ఆయనకు మహిమకరంగా జీవించాలనే ఉద్దేశం అవుతుంది. కనుక సంఘ యొక్క కలయిక, సంఘ యొక్క ఆరాధన, ఇదిగో నేను మీతో ఉన్నాను అంటున్నప్పుడు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. ఇదిగో నేను మీతో సంభాషిస్తున్నాను అంటున్నప్పుడు ఆ మాటలు మనం ఎలా వింటున్నామో చూడాలి. నేను మిమ్మల్ని దృష్టిస్తున్నాను అంటున్నప్పుడు మన దృష్టి ఎక్కడుందో చూసుకోవాలి. నేను నడిపించడానికి ఈ మార్గం ఏర్పాటు చేశాను, మన మార్గం ఎలా ఉందో చూసుకోవాలి. అందును బట్టి ఈ దినమున పేతురు యేసు ప్రభువుతో సంభాషించిన యొక్క రీతిలో గమనించి చూసినప్పుడు అక్కడ కూడా దృష్టిని తప్పిపోయినందున ఆ విషయాలు పరస్పర ఒకరినొకరు తెలుసుకున్నారు. గనుక 30వ వచనంలో ఏముంది తీసేశారా? 14వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 14:30. అదే కావాలి. నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఎవరు? పేతురు గారు. ఎందుకంటే గాలిని చూసి భయపడినందుకు మునిగిపోతున్నాడు. కాబట్టి నీ యందు ఉంచవలసిన విశ్వాసాన్ని నేను కోల్పోయాను. ఏదో చూసి భయపడుతూ నాకు వస్తున్న ఈ అపాయం నుండి ప్రభువా నా తప్పుడు ఆలోచనను క్షమించు అంటున్నాడు. యేసుప్రభు వారు ఏం చేశాడు అక్కడ? అయ్యో, వెంటనే ఆయన చేయి చాపి పట్టుకొని, ఓ అల్ప విశ్వాసి, అది కూడా చదవలేకపోతున్నారు ఏంటంటే, ఓ అల్ప విశ్వాసి కమాప్ లేగో అంటున్నాడు. నువ్వు ఆలోచన తప్పు అని చూపిస్తున్నాడు. నేనే కదా నీకు పర్మిషన్ ఇచ్చాను నడవమని. నువ్వు ఇంకే ఆలోచన చేయడం మొదలెట్టావు. నా ఆలోచనను తప్పిపోయావు. కనుక ఎప్పుడైతే నన్ను క్షమించు అని అన్నావో, ఇగో నేను నీకు సమీపం నన్ను మరొకసారి చూపిస్తున్నానని చేయబట్టుకుని లేపాడు. అనేక సార్లు ఆశీర్వదించేవాడు నేను నీకు దగ్గరే ఉన్నాను అంటున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఆయన సన్నిధిని తప్పిపోతూ ఉంటాం. అప్పుడే వెంటనే తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. నీ ఆలోచన చేయలేని పరిస్థితుల్లో ఉంటూ అపవాది చేతుల్లో చిక్కున్నాను ప్రభు అన్న. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ నష్టంలో, మన బ్రతుకులు మునిగిపోతున్న సమయంలో మనల్ని క్షమించి ఆయన చేయి చాపి లేపువాడుగా ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ఈ రోజు యొక్క సీరియస్నెస్ ఆఫ్ మెసేజ్లో ఒకటి అర్థం చేసుకోవాలి. When our lives are sinking and drawn into the water of troubles, who is rescuing us? ఎవరు మనం కాపాడి? దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ శరణ. ఆయన మనల్ని చేయుతనిచ్చి లేవనెత్తివాడు ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి యొక్క సిచ్యువేషన్స్ మనం ఎదురవుతున్న యొక్క సమయంలో కూడా బెటర్ ఆస్క్ ఫర్గివ్నెస్, క్షమాపణ. నా దృష్టి మళ్లించేశాను ప్రభువా. మై సైట్ వాజ్ అవే ఫ్రమ్ యూ. ఎప్పుడూ కూడా సమస్యలను చూస్తూ నేను దుఃఖపడుతూ ఉన్నాను. అందుకే నాకు ఈ శోధన, అందుకే నాకు ఈ విపత్తు. ఎప్పుడు నేను ధైర్యం కలిగి ఉంటాను. ఎవరికి ధైర్యం ఇస్తున్నాడు ప్రభు? ఆయన సన్నిధిలో నుండి ప్రతి విధమైన ఆలోచనను, దృష్టిని తప్పించి మన దృష్టి ఎంతసేపు లోకం పైనను, లోకంలోని సమస్యల పైన ఉంచిన వారిని ధైర్యపరుచున్న దేవుడిగా ఉన్నాడా? నో. వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఆశీర్వాదింపబడుతున్న యొక్క రీతిలో, మన వృద్ధిలోకి వస్తున్న యొక్క రీతిలో, ఆయన యొక్క సన్నిధిలో మనం ఎవరై ఉన్నామో, ఎవరు ధైర్యపరుచుతున్న యొక్క రీతిలో ఉన్నది అని వాక్యం చూసినప్పుడు, ఆ వాక్యంలో రాయబడిన యొక్క మాట ఏంటిదంటే,
సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనంలో, సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనంలో, నీతిమంతులు ఎలా ఉన్నారంట? సింహం వలె ధైర్యంగా నుందురు. ఎవరాలు? నీతిమంతులు. ఎప్పుడైనా సరే ఆ సింహాల దగ్గరికి ఈ పిల్లులు, ఎలకలు ఇవి వెళ్తాయా ఆడుకోవడానికి? అవి కూడా పిరికితనం కలిగి ఉన్నట్టుగా ఉంటాయా? వాటితో పోల్చాడు నీతిమంతులు. ఆ ధైర్యమును, ఆ స్థితిని నీతిమంతులతో పోల్చి చూపించబడింది. ఇకపోతే ఆ ధైర్యమును కలిగిన యొక్క రీతిలో వారి ఆలాపన, వారి ఆలోచన, ఏ విధమైన పరిస్థితుల్లో ఏది పొందాలనుకుంటున్నప్పుడు కూడా ఆ పొందవలసిన రీతిలో వారి యొక్క ధైర్యమును, వారి యొక్క ఆలోచన ఆయన చిత్త ప్రకారమైన రీతిలో వారు పొందుకోవడానికి వారు ఉండవలసిన విధానపు యొక్క పరిస్థితి గమనించి చూసినట్లయితే, దినవృత్తాంతములో మొదటి పుస్తకం 17వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఇక్కడ 17:25లో, దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు. యు ఆల్రెడీ హావ్ బీన్ ఇన్ఫార్మ్. కనుక నీ సన్నిధి విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగేను. ఇప్పుడు ఎన్నిసార్లు వాక్యములో మనకి ఇటువంటి మనోధైర్యమును కలిగించే విషయాలు చాలాసార్లు దేవుని వాక్యంలో చూసాం. కానీ ఆ మనోధైర్యమును కలగలేక భ్రమపరచు ఆత్మలను, పిరికి ఆత్మలో ఉంటూ కార్యములను సఫలీకృతం చేయు దేవునికి దూరంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలా మొరపెట్టుకుంటున్న విషయాలను మనం చూస్తున్నాం. ఆయన సన్నిధానంలో కూర్చుండి ఆయన ఆశ్రయించి, ఇక్కడ ఈయన మాట్లాడుతూ తెలియపరిచిన సందర్భంలో ఆయన రాజై ఉండి ఆయన మాట్లాడుతున్నాడు ఈ విధంగా. ఎంత ఆశీర్వాదకరమైన విషయం అది. అనగా మన యొక్క జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న, ఉన్నతమైన ఆయన యొక్క కృపయందు జీవించుతున్న విధంగా ఉన్న, ఆయన సన్నిధిలో కూర్చుండి, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో ప్రార్థించుచున్న విషయానికి వచ్చినప్పుడు మనోధైర్యమును కలిగి, నన్ను ఏ అపవాది కూడా ఈ విషయం ఆపచేయలేడు గనుక, నా ఆత్మీయ స్థైర్యాన్ని చెడగొట్టలేడు గనుక, ఆ మనోధైర్యాన్ని బట్టి నేను ఆయన సన్నిధిలో ప్రార్థించుచున్న అనుభవంలోకి రాగలిగాను అని ఎవరైనా చెప్పగలం మనం? దావీదు చేస్తున్నాడు అది. పైగా ఆశీర్వాదమును ఉంది, ఆశీర్వాదింపబడిన విధానపిక పరిస్థితులన్నింటిలోనూ కూడాను అనేక శ్రేష్టమైన ఆశీర్వాదాలు భౌతికంగాను ఆత్మీయంగాను కలిగిన విధానాలకు వచ్చినప్పుడు అన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. ఎందుకు? ఆయన మనోధైర్యాన్ని కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నాకు సమీపంగా ఉన్నాడని ఎరిగి ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. వేడుకొనుడి అన్నాడు కదా దేశాల్లో, ఆయన వేడుకుంటున్నాడు. మన యొక్క పద్ధతిలో ఎప్పుడు ఎలాగంటే, ఎప్పుడైనా సరే ఆయన యొక్క సన్నిధిలో వేడుకుంటున్న విషయానికి వచ్చినప్పుడు, ప్రార్థించవలసిన విషయానికి వచ్చినప్పుడు ఆ ఏకాగ్రతను కలిగి ఆయన దొరుకు కాలములో అలాంటి ఒక పరిస్థితుల్లో మనం వేడుకుంటున్నట్లయితే, ఆయనను ఘనపరచున్న రీతిలో ఉన్నట్లయితే ఆయన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. దినవృత్తాంతంలో మొదటి పుస్తకము 28వ అధ్యాయం 20వ వచనంలో మనకు రాయబడిన ఒక మాట ఏంటిదంటే, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనిని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును.
దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట ఇది. జాగ్రత్త ఉండండి. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన పని, ఏ దేవాలయమునైతే ఎలాగ కట్టాలని దేవుని యొక్క ఉపదేశమైనదో ఆ పనిని పూనుకోవడానికి ఆయన నీకు అనుమతి ఇచ్చాడు గనుక ఆయన ఇచ్చిన అనుమతిలో ఎక్కడ అనుమానం పడవద్దు. మొట్టమొదటగా ఆయన నుండి బలమును సంపాదించుకో, ఆ తర్వాత ధైర్యమును కలిగి ఉండు. ధైర్యము చెడిన వాడిగా ఉండవద్దు. తండ్రి కుమారుడు చెప్తున్నాడు. తండ్రి ఆశించాడు, తండ్రికి వీలు లేదన్నాడు దేవుడు. కుమారుతో చెప్తున్నాడు, తిరిగి తండ్రి ప్రోత్సహిస్తున్నాడు కుమార్తె ఈ విషయం, ఈ పనిని పూనుకోమని. తిరిగి దేవుడు చెప్పిన విధానం ప్రకారంగా నువ్వు ఏవి కావాలో నీకు తెలియపరుస్తున్నాను నా కుమారుడా సొలొమోను, జాగ్రత్త అని చెప్తున్నాడు. మన దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ వాటిని అన్నింటిని పక్కన పెట్టు. ఈ పనిని పూనుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన బలాన్ని సంపాదించుకో, ఆయన ఇచ్చు ధైర్యాన్ని సంపాదించుకో, అప్పుడు నీ పనిని పూనుకో. ఏది కూడా ఆటంకము లేకుండా కొనసాగింపుగా నీకు ఉంటుంది అని తండ్రి కుమార్తెతో చెప్తున్నాడు. ఈ ధైర్యమును, ఈ బలమును ఎప్పుడైతే దేవుని నుండి పొందుతున్న రీతిలో ఉంటామో కార్యము చేయవాడు ఆయనే ఉంటాడు. ఆ బలమును, ఆ జ్ఞానమును, ఆ ధైర్యమును మనం కలిగి ఉండకుండా ఏవి ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాదు. అదే ఈ యొక్క వాక్యము యొక్క ఆధారణ మన జీవితంలో ఇచ్చి మనల్ని ధైర్యపరిచేది, మనకు బలమును అనుగ్రహించేది. నేను నీకు బలమును కేడెమునై ఉన్నాను అంటున్నప్పుడు అవును ప్రభువా నువ్వు మా ఆశ్రయదుర్గమై ఉన్నావు అని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు చదివిన ఈ యొక్క 28వ అధ్యాయంలో ఈ 20వ వచనానికి పై ముందు చూసినప్పుడైతే ఒక కుటుంబముగా, ఒక గృహము కలిగిన ఒక వ్యక్తిగా నన్ను ఇంతగా నువ్వు దీవించే విధానం నేను చూసినప్పుడు నేను ఏ పార్టీ వాడను అని ఒప్పుకుంటున్నాడు దావీదు. నేను ఇంతగా ఆశీర్వదించావు, నేనే విధంగానూ కూడా యోగ్యుడని కాదు, కానీ నువ్వు ఆశీర్వించి ఉన్నావు. ఏది దేవుడు చేయొద్దంటున్నాడో అది చేయడం లేదు, గమనించాలి ఇక్కడ దావీదు. ఇది మంచి పనే కదా, మంచి పని అయినప్పుడు చేయడానికి వీలేదు. నో, ఇది ఎవరు చేయాలో అది వాళ్ళు చేయాలి. సరే ప్రభువా, ఆ ప్రకారమైన రీతిలో నా సన్నిధానం వేడుకుంటున్న వ్యక్తి అయి ఉండాలి. అవును ప్రభువా, నీ సంతతి కొరకు నువ్వు వేడుకుంటున్న వ్యక్తి అయి ఉండాలి. దేవుని కార్యము కొరకు నీ సంతతి వేడుకున్న వారై ఉండాలి. ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి. ఆ అనుభవం మన యొక్క జీవితాల్లో మనం ఒకవేళ కలిగి ఉండకపోతే కార్యం ఎలా జరుగుతుందండి? ఏదేమో నా దేవుని వాక్యం చెప్తుంది. మన మనోధైర్యం కలిగిన వారంగా ఉండాలి, ఆత్మీయ స్థైర్యం కలిగిన వారంగా ఉండాలి, దేవుని చిత్తానికి లోబడిన వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏది సెలవిస్తున్నదో మనం చేయించున్నది ఏంటిదో చూడాలి. ఆయన ఇగో ఈ సమయంలో కూడా మనకు సమీపంగా ఉంటున్న సందర్భంలో ఏం వేడుకుంటున్నాం మనం ఆయన మన యొక్క జీవితంలో ఏం పనిని మనం కొనసాగించాలని వేడుకుంటున్నాం. దావీదు తన యొక్క కుమారుడికి అప్పచెప్పిన యొక్క పనిలో నువ్వు దేవుని నుండి ముందు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, సొలొమోను యు గో హెడ్ అండ్ బిల్డ్ ద చర్చ్. కానీ తండ్రి ఏమంటున్నాడంటే మంచిదే, నీకు ఆ బలమును సమృద్ధిగా కలిగి ఉండాలి. ఆ విషయం మొట్టమొదటి నువ్వు తెలుసుకుని దాన్ని పొంది ఆ బలము చేత ధైర్యం కలిగి ఉండాలి. సింహం ఎందుకు ధైర్యంగా ఉంది? దానికి బలం ఉంది, అది ఏమైనా చేయగలదు, దానికి ఎదురు ఎవరైనా వెళ్ళినా. కాబట్టి ఆ బలమును కలిగి తర్వాత ధైర్యం కలిగినట్టు నిరూపణ చేసుకో, అప్పుడు నువ్వు చేయి పని సఫలీకృతం అవుతుంది. అద్భుతమైన మధ్య అందుకే దేవుని ఆత్మ యొక్క ప్రేరణ చేత ఆయన అనుగ్రహించే యొక్క బలములో మన ముందు కొనసాగింపబడుచున్న రీతిలో ఉండడానికి ఆయన దొరుకు కాలములందే మనము ఆయనను వెతకాలి. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఆయన యొక్క కార్యంలో పాల్పొందుతున్న రీతిలో ఉండాలి. నిశ్చయంగా ఇటు ధైర్యాన్ని, ఇటు బలమును వ్యక్తిగతంగా అందరూ పొందుతున్న రీతిలో ఎప్పుడైతే ఉంటామో
అప్పుడు ప్రభు అనుగ్రహించి ప్రతి కార్యములను కూడా సంతోషంగా స్వీకరించిన వారు. ఇటువంటి యొక్క మనోబలము చేత, ధైర్యం చేత మన గృహాల్లో ప్రార్థనలు ఉన్నాయా? అలాంటి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి మోకరించి ప్రార్థన చేయించిన అనుభవాలు ఉన్నాయా? ఆయనను ఎల్లప్పుడూ స్తుతించి కీర్తించచ్చు, నన్ను నీవు హెచ్చించుచున్న విధానం, నువ్వు కనికరించున్న విధానం ఆశ్చర్యంగా ఉంది ప్రభువా, నీవే లేకపోతే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు అని ఎప్పుడైనా నన్ను మహిమపరుస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ కృతజ్ఞత భావం చేత ఉన్నామా? దావీదు చూడండి, ఆయన వెన్ హీ వాజ్ మేడ్ ఏ కింగ్, రాజు అయిన తర్వాత ఎంత తగ్గింపు యొక్క స్వభావంతో ఆయన మాట్లాడుతున్నాడు. వాట్ ఐఎమ్ ఆఫ్ యువర్ గ్రేస్ లార్డ్ అంటున్నాడు. నీ కృప చేతే నేనేమై ఉన్నాను, నీ సమస్త విధమైన ఆశీర్వాదం చేత నిలబడి ఉన్నాను. ఇగో ఇంకాను నీ చిత్తానికి లోబడి ఉన్నట్లుగా నా సంతతిని ఏ విధంగా నేను నడిపించాలో నువ్వు నేర్పించిన దాన్ని బట్టి ముందుకు సాగిస్తాను. దానికి ముఖ్య ఉద్దేశము ధైర్యము, దాని ముఖ్య ఆలోచన బలము. ఆ ప్రకారమైన రీతిలో ఉండడానికి రెండు మిళితమైన దేవుని ప్రోత్సాహం, ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో దేవునికి లోబడిన వ్యక్తులుగా కనపరచబడుతూ ఆయన సన్నిధిలో సాగిలపడి ఆ మేలులు, ఆ కృపను ధ్యానం చేసుకుంటూ ఆయనలో మనము సంతోషించిన వారు ఉంటాం. ఇంకొక ఆధారణ ఏంటంటే వాక్యంలో చూపించబడుతున్న అంటే ధైర్యం గురించి నాకు వివరణ చెప్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఎలాగా ఈ ధైర్యం కలిగిన వారు ఉంటాం, దేని బట్టి పొందిన రీతిలో ఉంటామంటే విశ్వాసము చేత. 3:12 ఇక్కడ రాయబడిన మాట, ఆయనందలి విశ్వాసము చేత ఆయనందలి విశ్వాసం చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనము కలిగి ఉన్న ఇక విషయాల్లో ఇక్కడ విశ్వాసం కోల్పోవడానికి వీల్లేదు. విశ్వాస ఇక పరిమాణం ఏ ప్రకారం ఇవ్వబడిందంటే మన ఆలోచన, అది మన సరైన పునాది, అది కూలిపోవడానికి వీల్లేదు. అది కూలిపోతున్న పరిస్థితులు ఉన్నట్టుదే ఎంత వైభవంగా కట్టవలసిన భవనం కనపడుతున్నట్టుగానే కనపడి కూలిపోతూ ఉంటుంది అది, ఎందుకంటే పునాది సరిగా లేదు కాబట్టి ఆ విశ్వాసం దొరుకు ధైర్యము మన యొక్క జీవితాల్లో అది మనల్ని స్థిరంగా ఉంచుతుంది. మన పూర్వపు యొక్క స్వభావం తీసుకొచ్చి ఏ విషయాలైతే మనము కూలిపోతున్న పరిస్థితులు ఉన్నామో ఆ స్వభావాన్ని కనపరుచుకుంటూ దేవునికి అవమానం తెచ్చుకొచ్చిన వారుగా ఉంచకూడదు. ఆ ధోనిలో ప్రయాణం చేసినంతసేపు యేసుప్రభుతో పేతురు బాగానే ఉన్నాడు. యేసుప్రభు యొక్క సహవాసంలో ఆయన తెలుసుకున్న తర్వాత కూడా ఆయన నుండి తప్పిపోయిన తర్వాత, ఆయన చూపు తప్పిపోయిన తర్వాత, ఆయన మనసు తప్పిపోయిన తర్వాత, ఆయన ఆలోచన తప్పిపోయిన తర్వాత నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అక్కడ ఆయన సమీపంగా ఉన్నందున యేసుప్రభు చేయి చాపి ఆయన లేపాడు, లేకపోతే ఏమయ్యేదో. కనుక మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనంలో మొదటి దినవృత్తాంతాలు 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోవాల్సిన వారుగా ఉండాలంట. దినవృత్తాంతంలో రెండో పుస్తకం రెండో దినవృత్తాంతం ఇక్కడ ఏముంది? కాగా బలహీనులు కాక ధైర్యం వహించుడి. బలహీనులు కాక, అపవాది వలన బలహీనులు కాక, మీ ఆలోచన వలన బలహీనులు కాక, విశ్వాసాన్ని కోల్పోతున్న దాన్ని బట్టి బలహీనులు కాక, మిమ్మల్ని ప్రోత్సహించు దేవుని యొక్క తలంపులు తలంచుకుని ధైర్యం వహించుడి. అప్పుడు మీ కార్యములు సక్సెస్ఫుల్. మన కార్యాలు సక్సెస్ఫుల్ కావాలంటే దేవుని యందు ధైర్యం కలిగిన వారు ఉండాలి. దేవుని సన్నిధిలో శుద్ధీకరింపబడిన హృదయముల చేత, పవిత్రమైన ఆలోచన చేత ఆయనను చూచుచున్న వారుగా ఉండడానికి
మన హృదయాల్లో ఏ విధమైన కల్మషం లేకుండా ఆయన కార్యములను కలిగి ఉండి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అనేక విషయాలు ఆయన మనకు తోడైన దేవుడిగా ఉంటూ ఆయన కృపను చూపిస్తూ ధైర్యపరుస్తున్నాడు. సమస్యలు చూసి కృంగిపోతున్న ఈ యొక్క అనుభవం లోకానుసారమైంది. సమస్యలను అధిగమించే ఆత్మీయ అనుభవం దేవుని సంబంధమైంది. ఈ సమస్యలు సృష్టించి తెప్పించేది లోకం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆకారంలో అయిన మనము ఆయన మహిమపరుస్తున్నామో లేదో. ఆయన ఆకారము కలిగి ఉన్న మనము ఎలా ఉన్నామో, కానీ ఏ ఆకారం లేకపోయినా సృష్టి ఏం చేస్తుందంట? కీర్తనలు 19వ అధ్యాయంలో అవి పగటికి పగలు బోధ చేస్తూ ఉన్నాయి, వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. సృష్టి అంతయు కూడా దేవునికి లోబడి ఉంటున్నది. కీర్తన 19వ అధ్యాయం 1-2 వచ్చింది. ఎప్పుడైనా కూడాను అన్నీ కూడా దేవుణ్ణి పూజించుచు గణపరచుచు ఆరాధించుచున్నాయి అంటున్నప్పుడు వాట్ మేడ్ us to not to worship him? ఏంటి కారణం? మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? మనం ఎందుకు ఆ ప్రకారంగా ఉండలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఆయన ఆజ్ఞలో లేకుండా తప్పిపోతున్న వారుగా ఉన్నప్పుడు కూడా క్షమించేవాడు దేవుడు ఉన్నాడు కదా, క్షమించి మనలను ఆయన కనికరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సృష్టి అంతట్లోనూ కూడా సూర్యుడినే తీసుకుందాం, ఒక రోజంతా కూడా నేను సెలవు తీసుకుంటాను అని ఎలా ఉంటుంది మన బ్రతుకు? డిసొబీడియంట్గా ఉంటే, లేదా ఆయన చెప్పిన దానికన్నా కొంచెం తక్కువగా ఇంకా మనకి సమీపంగా వచ్చేసాడు అనుకోండి, ఫ్రై అయిపోతాం కదా, బ్రతుకుతాం క్షేమంగా. కొంచెం ఉష్ణోగ్రత పెరిగితేనే ఎలా బాధలో ఉన్నాం. అవన్నీ క్రమమును కలిగి పాటిస్తున్నాయి, అనగా దేవుని మహిమపరుస్తున్నాయి. సృష్టిలో అతి ప్రాముఖ్యమైన మానవుడు, దేవుని స్వరూపాన్ని కలిగిన మానవుడు, అతడు మాత్రము ఆ క్రమంలోకి రాలేని పరిస్థితిలో ఉంటూ దేవుని అవమానపరుస్తుంది. సృష్టి అంతా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్తుంది కనుక మనుషులు ఆశీర్వదింపబడుతున్నారు, అవి దేవుని మహిమపరుస్తున్నాయి. సృష్టిలో మానవులుగా దేవుని స్వరూపాన్ని కలిగిన వారు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు, ఎందుకంటే ఆయన కనికరిస్తున్నారు, అందుకే మానవులు బ్రతుకుతున్నారు. కానీ ఆ ప్రత్యక్షత కలిగిన ఒక దినం నాడు ఆయన ఎదుట నిలబడవలసిన సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు బాగానే క్షేమంగానే ఉన్నాం, కానీ ఇప్పుడు మనం కాస్త ఉష్ణోగ్రత పెరిగినందున ఏదో కూర్చోపరంగా బాధపడుతున్న రీతిలో ఉంటాం. కానీ తీర్పు తీర్చబడిన తర్వాత అగ్ని ఆరదు పురుగు చావదన్న దగ్గర అప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రై చేయబడుతూనే ఉన్నాం. అందుకే దినమున మనోధైర్యమును బలమును కలిగి క్షేమకరమైన రీతిలో బ్రతకాలని ఆయన వాక్యం చేత మనకు ఉపదేశపడుతుంది. కాబట్టి ఒకసారి మన హృదయాలు పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టంగా ఉన్నట్లుగా ఉండే నిమిత్తమై వాక్యం సెలవుస్తుంది తెలుసా? యోహాను పత్రిక మొదటి పుస్తకము 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను పత్రిక మొదటి పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది జరుగుతుంది. కానీ దానికి ముందు ధైర్యమును ఆ కార్యమును అనుభవించే రీతిలో అన్నీ కూడా మనం పొందుతాం. కానీ ఏది తప్పో ఏది ఒప్పో అన్నది మన మనస్సాక్షి యొక్క ఎదుట కనపరుచుకుంటున్నప్పుడు, అదే మొదటి పుస్తకం యోహాను పత్రిక మొదటి పుస్తకం 3వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ దోషారోపణ అని ఉంటుంది. మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారుగా ఉంటాం. అంటే దోషారోపణ
తప్పిరాపరాధములు కనపరచబడుతున్నంతసేపు కూడా ధైర్యము ఉండదు. అదవుతుందా? కాబట్టి దోషారోపణ చేయని రీతిలో ఉన్నప్పుడు ధైర్యము కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడైతే ధైర్యం కలిగిన వారంగా ఉంటున్నామో, బలమును పొందిన వారంగా ఉంటున్నాం. బలం పొందిన వారంగా ఉంటున్నామో కార్యము మన పక్షాన సఫలం చేయి దేవునికి మహిమకరంగా ఉంటున్నాం. ఆ కార్యములో మనము జయం పొందుతున్న వారంగా ఉంటాం. ఎటువంటిదైనప్పటికీ కూడా, ఏ కార్యమైనప్పటికీ కూడా ఆయన చేయువాడై ఉన్నాడు, చేయదగిన దేవుడై ఉన్నాడు, కనికరించేవాడై ఉన్నాడు, కృప చూపించేవాడై ఉన్నాడు. ఇలాంటి యొక్క ధైర్యమును కలిగి ఆయన యొక్క చిత్తానుసారమైన రీతితో సమస్తమైన మేలు అనుగ్రహించిన నిమిత్తమై ఆయన సంసిద్ధుడైన దేవుడై ఉన్నాడని మనం అంగీకరించుతున్న వారంగా ఉన్నామా? ఒక్కొక్కసారి అంగీకరించే రీతిలో ఎప్పుడే కూడా ఒక మాట పలుకుతూ ఉండాలి. ఏంటిదనంటే, ఫలానాది కొదువుగా ఉంది కదా, ఫలానాది కొదువుగా ఉంది, ఫలానాది లోతుగా ఉంది, ఫలానాది కావలసి ఉన్నది కదా అనుకుంటున్న సమయంలో మొట్టమొదటికి ఏమనాలంటే, నేను దేవుని కార్యమును అనుమానించడం లేదు పేతురు వలె. నేను ధైర్యం చెడిన వాడి వల్ల లేను పేతురు వలె. నేను సమస్యలను చూసి భయపడుతున్న వాడి వల్ల లేను. ఈ ప్రశ్న జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆయన ప్రత్యక్షతలో యేసు ప్రభు వారు పేతురుకు చెప్పినట్టుగా ఓ అల్పవిశ్వాసి అని అనిపించుకునే రీతిలో జీవించడం లేదు. నేను జీవించడం విశ్వాసిగానే జీవిస్తున్నాను. ఒకవేళ లేకపోతే అవిశ్వాసిగా ఉంటున్నాను, అల్పవిశ్వాసిగా కాదు. ఈ రెండింటినే మనం ఎంచుకోవాలి. ఎంచుకుంటే పరలోకం అన్నా నాలోకం అన్నా. కాబట్టి నేను ఆయన యొక్క ప్రత్యక్షతలో నా జీవితము మునిగిపోతున్న రీతిలో, సాగరంలో కొట్టుకు వెళ్ళిపోతున్న రీతిలో ఉంటున్న రీతిలో, ధైర్యము చెడిన రీతిలోకి వెళ్ళ ఉన్నట్లయితే నేను ఆయన కార్యమును అవమానపరిచినట్లుగాను నా విశ్వాస జీవితంలో అల్పవిశ్వాసిగా ఉంటాను. అప్పుడు నాకు మనోధైర్యం లేదు, బలము లేదు. కాకపోతే అపవాది యొక్క చేతుల్లో చిక్కుకొని నేను కొట్లాడుతున్నాను. భయంకరమైన పరిస్థితి, అపజయమును సూచించుతున్న జీవితం. దేవుడు మనల్ని కూడా తన కృపావాత్సల్య చేత లేవనెత్తి, అయ్యో బలమునిచ్చేవాడు నేనై ఉన్నాను అని, కృప చూపించేవాడు నేనై ఉన్నానని, మీ పక్షాన కార్యము చేయవాడు నేనై ఉన్నానని, ఒక ప్రక్కన ఆయన ధైర్యమును బలమును సమకూర్చువాడుగా ఉండి వాగ్దానం చేస్తున్నప్పుడు, నేను దొరికి కాలంలో వెదకండయ్యా, నేను సమీపంగా ఉంటున్నప్పుడు మీరు నన్ను వేడుకోండయ్యా అంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆర్ వి నాట్ నెగ్లెక్టింగ్ హిమ్? అవును, మనం దాన్ని ఒప్పుకోవాలి. అవును ప్రభా, మా నిర్లక్ష్యపిక వైఖరే మమ్మల్ని ముంచి వేస్తుంది. మా నిర్లక్ష్యపిక తలంపే మాకు నాశనం తీసుకొస్తుంది. మా పెదవులతో మాత్రం ఒప్పుకోవడం బట్టి నీ కార్యములు మేము చూడలేకపోతున్నాం. మా హృదయాంతరంగంలో ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దావీదు కూర్చుండి నేను జ్ఞాపకం చేసి నిన్ను ఆశ్రయించి నీ దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను ఇంతగా దీవించావు, ఈ ఉపదేశం ప్రకారంగా నడిపిస్తున్నావు, నా సంతతికి నీవు ఆధారం బలంలో ఉన్నావు. ఈ విషయాల్లో ప్రభా నేను అసలు ఎటువంటి వాడిని, ఏ పాటి వాడినను నువ్వు నన్ను కనికరిస్తున్నావు. ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నావా? ఈ దినము ఆ సూచన, ఆ బలమైన యొక్క తీర్మానం మన వాక్యంలో ఇవ్వబడుతున్నప్పుడు నిశ్చయంగా ఈ మాటలను దొరుకుతున్న యొక్క సందర్భంలో, ఈ మాటలను పొందుతున్న యొక్క సందర్భంలో మన యొక్క ఆలాపన ఎలాగుంటుంది, మన ఆలోచన ఎలాగుంటున్నది? ఎప్పుడే కానీ ఈ పెదల యొక్క స్థుతి వలన దేవుడు మహిమపరచబడ్డాడు. మనుషులు ఎదుట మనం కనపరచవచ్చు, బట్ గాడ్ కెన్ నాట్ బి గ్లోరిఫైడ్. పై వేషాన్ని చూసి దేవుడు సంతోషించేవాడు కాదు. కనుక ఆ ప్రకారమైన రీతిలో మనం ఉండొద్దు. ఆ రియాలిటీ అన్నది, వాస్తవం అన్నది, వాస్తవికత కలిగిన యొక్క జీవితం, ఆత్మీయ జీవితం అన్నది దేవునికి సంబంధించింది. మన ప్రభువుని కలిగి ఉన్న వారంగా నిరూపణ చేసుకోవాలంటే ఆ మనోధైర్యమును బలమును పొందిన వారంగా ఉండాలి. ఏ కార్యమైనప్పుడు కూడా ప్రభు చేస్తాడు అనేక నిశ్చయతను కలిగి ఉండాలి. ఆ నిశ్చయ చేత ఇతరులతో చెప్తున్నప్పుడు కూడా
ప్రభు మా యొక్క జీవితంలో మేము ఏ యోగ్యత లేనప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ప్రోత్సహించి, మమ్మల్ని ధైర్యపరిచి మాకు బలమిస్తూ ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తూ ఆయన యొక్క కనికరం కనిపెట్టుకుంటూ ఆయన మేము మహిమపరుస్తున్నాం అని చెప్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ఈ అపవాది యొక్క సహవాసంలో ఉంటున్న వారు ఏమంటారంటే, ఏం చేశాడు ప్రభు ఇంతకాలం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు? మీకు ఫలానా యొక్క శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారు? ఏం జవాబు చెప్తారు అప్పుడు? అవును కరెక్టే అంటారు కదా కొంతమంది అపవాది. అవును కదా, ఇంతకాలం ప్రార్థన చేసాం, ఉపవాస ప్రార్థనలు చేసాం, ఇంకేమో చేసాం, తల కింద పెట్టి కాలు పైకి ప్రార్థన చేసాం, ఏమో చేసాం. వాడికి ఏం చెప్పాలి తెలుసా? నీ ఆలోచన నా ఆలోచన కాదు, ఆయన సమయంలో తగిన ఫలం ఇస్తానని ఆయన చెప్పాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ టైం. ఆయన సమయం కొరకు కనిపెడుతున్నాం. నీవు మమ్మలను రేకెత్తించి లేనిపోయిన పనికి మాలిన రోషం తీసుకురావడానికి ప్రయత్నం చేయదు అపవాది. గెట్ అవుట్ అన్నారు. ఆయన సమాధానకర్త, ఆయన సహనం కలిగిన దేవుడు. ఎన్ని సంవత్సరాలు తప్పులు చేసి ఆయనకు వ్యతిరేకంగా జీవించున్నాం, ఆయనకు అనుగ్రహించలేదా? ఎన్ని సంవత్సరాల్లో ఆయన ఆశీర్వాదిస్తాడో అప్పుడు వరకు ఆయన కనిపెట్టే ఉంటాం. ఈజ్ లివింగ్ లవింగ్ గాడ్, ఈజ్ కావెనెంట్ కీపింగ్ గాడ్. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి మేము అప్రకారం ఉంటాం. ఈ అపవాదిని ఎదిరించాలి, వాడు పారిపోతాడంటే ఇదే, ఈ అనుభవం ఇది చూపించాలి. అప్పుడు ప్రభు ఆయన చేయు సహాయం కొరకు అంటే అలాంటి యొక్క అనుభవంలో, ప్రార్థన చేస్తున్న అనుభవంలో ఏం కలిగిన వారు ఉన్నామంట? మనోధైర్యమును బలమును కలిగిన వారు. బలహీనులకి ఓపిక ఉండదు, విశ్వాసులకి ఓపిక ఉండదు. తొందరపాటు అన్నది ధైర్యం చెడిన వరకు ఉంటుంది. కాబట్టి మనం ధైర్యం చెడిన వారం కాదు, మనలను ధైర్యపరచు దేవుని ఎదుట ధైర్యం పొందుతున్న వారుగా ఉన్నాం. అలాంటి యొక్క విషయాల్లో ఎటువంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నా మన ఆత్మీయమైన యొక్క స్థితిని పరీక్షించుకుంటూ దేవుని ఎదుట ఆయనను చూచున్న వారుగా ఉన్నామా? ఆయనను చూడక సమస్యలను చూచున్న వారుగా ఉన్నామా? ఆయన కార్యములో నిలిచిన వారంగా ఉంటున్నామా? ఆయన కార్యం ఇదా అని అవమానపరుచున్న వారుగా ఉంటున్నామా? ఆయన ఇచ్చిన యొక్క విశ్వాస బలములో ముందుకు సాగుచున్న వారుగా ఉన్నామా? అల్ప విశ్వాసులుగా ఉంటున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అప్పుడు మనము సరైన రీతిలో ఆ ధైర్యమును బలము కలిగిన రీతిలో ఉంటాం. ప్రభు యొక్క వాత్సల్యత కలిగిన యొక్క ఆదరణ ఏంటిదంటే ఆయన యొక్క సంకల్పంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఓకే. 20వ వచనంలో, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గంన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను ఈ దినమున మనకు ఆయన ప్రశస్త రక్తము ద్వారా కలుగు యొక్క ధైర్యమును బట్టి మనము ఆయన కృపయందు నిలిచిన వారుగా ఉంటున్నాం. ఆ ధైర్యము చేత నిలిచిన వారుగా ఉంటున్నాం. ఈ ప్రశస్త రక్తము ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము ద్వారా ఆయన ఇచ్చిన యొక్క ఆహ్వానం మేరకు క్రీస్తును సూచించుచున్న యొక్క ఏర్పాటులో ఆ ధైర్యం నందు మనము ప్రవేశించిన వారు. ఒకవేళ ఇంకెవరైనప్పటికీ కూడాను ఆయన యొక్క ప్రశస్త రక్తము ద్వారా వారి యొక్క జీవితాలు ఆయనలో ప్రవేశించుకోకపోతే ధైర్యమును చెడిన వారుగానే ఉంటారు. మీ కార్యములు ఏవి కూడాను సఫలీకృతం కావు. ఇట్స్ వెరీ సాడ్. మన కార్యములన్నీ కూడాను జరగాలని, ఆశీర్వదింపబడాలని,
అలాగే దేవుని మహింపరచాలని అనుకుంటున్న మనము ధైర్యమును బలమును కలిగిన వారై ఆ కృపకు ముందుకు వెళ్దాం. మన ప్రతి అవసరత బహుశా మనకి సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవునికి సమస్తము తెలుసు కనుక ఆయన మనల్ని సంపూర్ణులుగాను సమృద్ధి కలిగిన వారుగాను ఆత్మీయ జీవంలో ఆయన ఏర్పాటు చేసిన విధంలో ముందుకు సాగుచిన వారుగా ఉంచినప్పుడు ఆ తగ్గింపు స్వభావం చేత ఆ కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానం ఆశ్రయించిన వారమై జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించిన వారు, నాశనానికి ఎవరు పాల్పడుచున్న వారుగా ఉన్నాం, ఆ కృపలో ఎదుగుచున్న వారుగా ఉన్నాం. అదే ఆధారం, దేవుని యొక్క సంకల్పంలో ఇవ్వబడిన ఆధారం. ధైర్యము, విశ్వాసము, బలమును మనం ఏమాత్రమును కూడాను చెడిన వారు కాక వాటిని పొందుకుని వాటి ద్వారా జయమును కలిగిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ మార్గం గుండా ప్రభు అనుగ్రహించే రీతిలో ఉంటాం, అలాంటి యొక్క అనుభవంలో ఆయన కృపలో నిలిచిన వారు ఉంటాం. యోబు 3:25 రాయబడిన ప్రకారంగా ఏం సంభవిస్తుందో అని ఎలాగైతే భయపడుతూ ఆలోచనలు ఉంటావో అలాంటి యొక్క పరిస్థితులే మన జీవితంలోకి వస్తాయి. బికాస్ ఆఫ్ ద డౌటింగ్ స్పిరిట్. మన అలా కాకుండా కమ్ వాట్ మే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, హీ విల్ రెస్క్యూ మీ అనే ఆలోచనలో ఉంచినప్పుడు అప్పుడు దేవుని యొక్క కృపగల బలం గల ఆ శక్తి గల సన్నిధి మనకు కాపుదల ఉంటుంది. ఏది వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆలోచనల మేరకు ఉంటామో అప్పుడు దేవుని యొక్క సంకల్పంలో ఆధారంలో నిలిచిన వారు ఉంటాం. ఈ దినం ప్రతి వారం కూడా మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో ఏది అవసరమై ఉన్నదో ఆ అవసరతకు దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మీకు సమీపంగా ఉన్నాను, నేను దొరికి కాలంలో నేను సరిగ్గా వెతకడం లేదు, నన్ను సర్చ్ ఫర్ మీ, మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ. నన్ను కలిగి ఉండండి, నన్ను వెతకండి. వచ్చినప్పుడుగో ప్రభువా, ఈ సమస్య, ఈ ఆలోచన, ఈ ఆత్మీయ జీవితం బట్టి నేను ఆశ్రయించుచున్నాను. నాకు నువ్వు బలమునిచ్చేవాడవై ఉన్నావు గనుక, ధైర్యంనిచ్చేవాడవై ఉన్నావు గనుక, కాపాడువాడవై ఉన్నావు గనుక విశ్వాసం అన్నది ఎక్కడ కూడాను నేను చెడిన వ్యక్తిగా కాకుండా బలంగా ముందుకు కొనసాగింపబడడానికి నీ కృప చూపించాను. ఆయన సన్నిధిలో ఆదరణయుక్తమైన సహవాసాన్ని కోరుకుంటున్న రీతిలో ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ విధమైన తలంపు కలిగి ఉన్నాము. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆ గొప్ప ఆశీర్వాదం ప్రభు చేరుకుంటాం. అప్పుడు మన యొక్క జీవితాలు ఆయన మహిమార్థమై ఉంటాయి, ఆయన మహిమార్థమై ఉంటాయి. ఆ జీవితాన్ని అంతా పోగొట్టుకున్న తర్వాత పేతురు ఎంత గొప్ప భక్తుడయ్యాడు. అందరికంటే ఎక్కువ పేతురు యొక్క పరిచయాల్లో వేల మంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ముందు పూర్వం ఉన్న యొక్క జీవితం, తర్వాత జీవితం పేతురుది టాలీ చేసుకున్నప్పుడు దేవుని మహింపరిచే యొక్క పనిముట్టిగా వాడబడ్డాడు, అనేకులకు రక్షణలో తీసుకొచ్చాడు. మనము కూడా మన యొక్క విశ్వాస యొక్క జీవితంలో లేవనెత్తబడిన వారమై అనేకులు బలపరుచున్న రీతిలో ఆయన బలాన్ని పొందుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవితంలో తండ్రి మేము ధైర్యం చెడిన వారం కాక ధైర్యమును కలిగి నీ కార్యములు చూచిన వారు ఉంటానికి గొప్ప విశ్వాసంలో ముందుకు సాగడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇచ్చిన యొక్క మాటలో ప్రభువా ధైర్యమును, బలమును, విశ్వాసాన్ని కనపరుచుకుని నిమిత్తమై ఏ లేఖనములైతే మా ఎదుట మీరు ఇచ్చినారో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే మమ్మల్ని లేవనెత్తండి, దీవించి మీరు ఆశీర్వదించి మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.